ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈనాటి మూలవచనంగా మనందరం కలిపి ధ్యానం చేసుకుందాము. 2వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం అన్న 6 నుంచి చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపము ధరించుకొని తనను తానే ఏం చేసుకున్నాడండి? దయచేసి ఈ పదం గట్టిగా చెప్తారా? ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకొనెను. రిక్తత అంటే ఏంటి అర్థం? ఖాళీ చేసుకున్నాడట, ఏమీ లేనివాడిగా చేసుకున్నాడట, తనను తానే రిక్తునిగా చేసుకున్నాడట. ఏమండి? ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందులోంచి ఖాళీ చేసుకున్నావయ్యా? అసలు నువ్వు ఎందుకు ఖాళీ చేసుకున్నావు? ఏ కార్యము కొరకు నువ్వు ఖాళీ చేసుకున్నావు అని మనం ప్రశ్నిస్తే ఆయన చెప్తున్నాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎవరైనా ఎంచుకుంటారు, కానీ ఈయన ఎంచుకోలేదట. ఆయన ఎంచుకోలేదట దేవునితో సమానముగా ఉండుట. కొందరు తెలివి లేనోళ్ళు, పాపం జ్ఞానం లేనోళ్ళు, యేసుక్రీస్తు దేవుడు కాడండి అని చెప్పే క్రైస్తవ పరిచయులు కూడా ఉన్నారు. ఐఎమ్ సో సారీ టు సే దట్, కానీ చెప్పాలి, ఎందుకంటే అది వాస్తవం. మరియు సర్వలోకాన్ని ఢీకొట్టి లోకమంతటిని చిత్తుగా ఓడించే మాట అది. కాబట్టి తను యేసుక్రీస్తు ప్రభువారు ఎవరయ్యా అంటే దేవునితో సర్వ సమానుడు. ఈజ్ కో ఈక్వల్ ఇన్ ఆల్ థింగ్స్. అన్ని విషయాలలో, దైవ సంబంధమైన తత్వములో, సారములో, దైవ సంబంధమైన సమస్త విషయములలో యేసుక్రీస్తు అనే నరావతారి దేవునితో సర్వ సమానుడట. అయితే ఈ సర్వసమానుడు దేవునితో సమానంగా ఉండటానికి భాగ్యము అని ఏం చేసుకున్నాడట? ఎంచుకోలేదట. ఏంటయ్యా అంత గొప్ప భాగ్యాన్ని ఎందుకు వదులుకున్నావు అంటే దేవాది దేవుడు కింద రీజన్లు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. రండి చకచక ఆ రీజన్స్ ఏంటో చూద్దాం. మరియు అది ఆయన ఆకారమందు ఎలా కనిపించాడండి? మనుష్యుడిగా కనిపించి మరణము పొందుడంతగా, అనగా శిలువ మరణం పొందేంతగా విధేయత చూపిన వాడై తనను తాను, మళ్ళీ ఆ పదం తగ్గించుకున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఒకడు తగ్గించుకున్నాడంటే అంతకుముందు అతను ఏం చేసుకున్నాడు? హెచ్చులోనే ఉన్నాడని అర్థం కదా. ఒకడు కాలము ధరించుకున్నాడు, శరీరము ధరించుకున్నాడంటే అంతకుముందు ఆయనకి ఏమి లేదట? శరీరము లేదనే కదా. అంతకుముందు దేవుడితో సంపూర్ణముగా సమానముగా ఉండి మళ్ళీ సమానముగా ఉండకూడదు అని ఎంచుకున్నాడట. మరి ఇప్పుడు ఎవరైనా దైవ సమానుడా కాదా? సమానుడు, సర్వసమానుడు. అయితే ఈ రాత్రి మనము మరియు స్వరం వింటున్న సత్యాన్వేషకులు, చదువరులు, జ్ఞానులు తెలుసుకోవలసిన అద్భుతమైన సత్యం ఒకటి ఉన్నది. అదేంటంటే యేసుక్రీస్తు అని ప్రకటించబడుతున్నటువంటి యేసుక్రీస్తు ఈ లోకమునకు 2000 సంవత్సరాల క్రితం ఒక చొక్కా తొడుక్కొని వచ్చేసాడట. ఆ చొక్కా పేరు, ఆ వస్త్రం పేరు శరీరము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏంటది? శరీరము. అంటే ఆయన శరీరం తొడుక్కున్నాడు అంటే అంతకుముందు ఆయనకి ఏమీ లేదు, శరీరము లేదు. అదే గ్రంథములో దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని హెబ్రీ పత్రిక 10లో స్పష్టంగా చెప్పాడు. అంటే అమర్చితివి, ఒక శరీరమును అమర్చితివి అన్నాడంటే అంతకుముందు ఆయన ఎవరు? శరీరధారి లేడు, కాడు. ఆకారమందు శరీరధారిగా కనిపించాడు అంటే అంతకుముందు ఆకారం శరీరధారిగా లేడు అని బైబిల్ అత్యంత స్పష్టంగా సెలవిస్తుంది. అందుకే మనం ఇక్కడ ధరించుకున్నాం చూసారా, సృష్టికర్త యొక్క నరావతార మహోత్సవం.
సృష్టికర్తకు వాస్తవానికి హీ హ్యాస్ నో బర్త్, హీ హ్యాస్ నో డెత్. ఆయనకు జన్మము కానీ ఆయనకు మరణము కానీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందులోనూ ఆయన తగ్గించుకోవాల్సిన పని లేదు. మరి ఎందుకు తగ్గించుకున్నాడండి? అలాగే కొన్ని కార్యాలు కూడా ఎంటీ చేసుకున్నాడట, ఖాళీ చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదాహరణకు దేవునికి ఉండే అద్భుతమైనటువంటి లక్షణాలు ఏంటయ్యా అంటే, మొట్టమొదటిది, ఎవరు ఇటు చూడకండి, వి ఎంటర్డ్ ఇంటు ద స్క్రిప్చర్, లేఖనంలోకి ఎంటర్ అయ్యాం. మొట్టమొదటిది, దేవునికి ఉన్న అద్భుతమైన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ఆమ్నిపొటెన్స్, అంటే సర్వశక్తిమంతుడు. నాకు ఫలానది భూమిలో సాధ్యం కాదు, ఫలానా వీధిలో మాత్రమే పనిచేస్తాను, ముంబైలో మాత్రమే పనిచేసి ముంబై పక్కన ఇంకొక దేశంలో నేను పాలన చేయలేను, దాని పక్కన ఉన్న రాష్ట్రంలో నేను ఏమీ చెయ్యలేను అనే పరిస్థితి ఈ సర్వశక్తిమంతుడికి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సర్వశక్తి అనే గుణాన్ని ఆయన ఏం చేసుకున్నాడట? రిక్తుడిగా చేసుకుని సర్వశక్తి అనే భాగాన్ని ఈ ఎంటీడ్ ఇట్ సెల్ఫ్, దాన్ని వదిలేశాడు. అలాగే దేవాది దేవునికి ఉండే మరో లక్షణము సర్వజ్ఞత, అంటే ఆమ్నీసియన్స్ అని పిలుస్తాం. అంటే ఆయనకు తెలియంది ఏది లేదు, ఆయనకు సర్వము తెలుసు. పరిశీలించక ఏ పాపం ఎక్కడ జరుగుచున్నదో చెప్పగలిగిన వాడా అని యోబు గ్రంథములో అత్యంత స్పష్టంగా రాయబడిందండి. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, ఆమ్నీసియన్స్. ఇప్పుడు యేసుక్రీస్తు అనే నరావతారి ఇంకొక రెండో భాగాన్ని కూడా ఖాళీ చేసుకున్నాడు. దాని పేరు ఏంటంటే సర్వ విజ్ఞత లేదా సర్వజ్ఞత. అంటే సర్వము తెలిసినట్టుగా ఉండిన దేవుడు తను కూడా ఖాళీ చేసుకున్నాడట. రెండు కూడా ఖాళీ అయిపోయినాయి. ఇకపోతే దేవునికున్న అద్భుతమైన మరో మూడవ లక్షణము ఆమ్నీ ప్రజెంట్, అంటే సర్వవ్యాపి. ఏంటండి? సర్వవ్యాపి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అన్ని కాలాలలో అన్ని దేశాలలో సైమల్టేనియస్గా ఏకకాలములో అన్ని చోట్లలో ఒకే రీతిగా ఉండగలుగుట, దట్ ఈస్ కాల్డ్ ఆమ్నీ ప్రజెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు ఏం చేసుకున్నాడు? ఈ ఆమ్నీ ప్రెజెన్స్ అనే తన బుద్ధి ఒకే ఒక్క చోటికి పరిమితం అయిపోవడానికి ఆయననే తగ్గించుకున్నాడట. ఆహా, ఎంత గొప్ప విషయము! ఆలోచన చేయండి విజ్ఞులు, వింటున్నవారు, కూడొచ్చినోళ్ళు బాగా ఆలోచించండి. ఎందుకంటే ఖాళీ చేసుకున్నాడు అంటే దానికి కూడా అద్భుతమైన కారణం ఉంది. ఇప్పుడు అది చెప్పుకుంటేనే క్రిస్మస్ సంబరం అవుద్ది, లేకపోతే క్రిస్మస్ ఇంకెప్పటికీ సంబరము ఎప్పటికీ అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఖాళీ చేసుకున్నావయ్యా అంటే అదిలోనే మనము ఎప్పటి నుంచో 2000 సంవత్సరాలుగా వింటూ వస్తున్నాం. అయినా ఈ ఆర్డర్లో మళ్ళీ మళ్ళీ వినటము యేసు వాక్యానికి మాత్రమే ఉండే ఒక బ్లెస్సింగ్ ఉంది. అదేంటంటే ఎవడైనను ఈ వాక్యములు వినువాడు ధన్యుడు, ఈ వాక్యములు చదువువాడు ధన్యుడు, ఈ వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ఈ గొప్ప ధన్యత ఏ పుస్తకానికి లేదు, మళ్ళీ ఏ గ్రంథానికి లేదు, ఈ ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు. ఆల్ ద రిలీజియస్ బుక్స్ హ్యాస్ నో సచ్ ఎ ఫెసిలిటీ విచ్ కెన్ గివ్ బ్లెస్సింగ్స్ బై రీడింగ్ ఇట్ సెల్ఫ్. చదివితే మాత్రమే వచ్చేసే ఆశీర్వాదం, వింటే మాత్రమే వచ్చేసే ఆశీర్వాదం, గైకొంటే మాత్రమే వచ్చేసే ఆశీర్వాదం ఒక్క రిలీజియస్ బుక్లో, మత గ్రంథంలో లేదు సంగమా, లేదు. ఎక్సెప్ట్ ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఆ పొటెన్షియల్, ఆ శక్తి ఉందండి. ద బైబిల్ యూర్ హోల్డింగ్ ఈజ్ సచ్ అ పవర్ఫుల్ బుక్. నువ్వు పట్టుకున్న గ్రంథము అంత తేలిక గ్రంథము, ఓ మహోన్నతమైన శక్తి కలిగిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం అసలు విషయాల్లోనికి వెళ్దాం. మొదటిది ఏంటో ఏం మొదలుకున్నాడు చెప్పాలందరూ కూడా? ఏం మొదలుకున్నాడు? మొదట సర్వశక్తి, నెంబర్ 1. రెండోది ఏం మొదలుకున్నాడు? సర్వజ్ఞత, సర్వజ్ఞానం, అన్నీ తెలుసు, అది వదులుకున్నాడు. మూడోది ఏం వదులుకున్నాడు? సర్వవ్యాపి, సర్వవ్యాపకత్వాన్ని వదులుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మూడు విషయాలు కూలంకషంగా మీకు అప్పగించేసి మీ హృదయాల్లో నిజంగా పండగ వాతావరణం సృష్టించి నేను దీన్ని విడిచిపెట్టేస్తాను. రెడీనా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, ఇవి జరిగితేనే పండగ, లేకపోతే దండగే. క్వైట్ ఆపోజిట్. అర్థమైందా? సో ప్రిపేర్ యువర్ హార్ట్ టు రిసీవ్ దీస్ థింగ్స్. ఈ విషయాలు స్వీకరించుకోవడానికి బలంగా నీ హృదయాన్ని సిద్ధం చేయి. క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, నువ్వెవరైనా సరే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాడు.
ఎందుకంటే యేసును ప్రేమించడానికి నువ్వు యేసు బుక్ చదవక్కర్లా, యేసును ప్రేమించడానికి యేసు చర్చికి కూడా పోనక్కర్లా, యేసును ప్రేమించడానికి పాస్టర్తో మీకు పరిచయం కూడా ఉండనక్కర్లా. యేసు నువ్వు ఎక్కడ ఉన్నా ఎలాగున్నా హీ నోస్ యువర్ హార్ట్, నీ హృదయం ఆయనకు తెలుసు. కాబట్టి నీకు కూడా ఈ వాక్యం చెందుతుంది. బాగా విను, నీ జీవితాంతం పనిచేస్తుంది నా వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే శాశ్వత కాలం ఉండిపోయేటువంటి ఆనందం నీకు కావాలా? విను, చెవులు రిక్కించుకొని కళ్ళన్ని కూడా విప్పల్లించి బాగా విను, ఇది నీకోసమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో మనందరం విందాం. మొట్టమొదటిగా దేవదేవుడు ఒకటి వదులుకున్నాడు, సర్వశక్తి. ఇప్పుడు సర్వశక్తి ఎందుకు వదులుకున్నాడు అన్నది మన ప్రశ్న. చాలామందికి అర్థం కాక రకరకాల పిచ్చి ప్రశ్నలు వేసిన వాళ్ళు ఈ మధ్య చాలామంది యూట్యూబ్లు పెట్టి మరీ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. పిచ్చి యూట్యూబ్లు పెట్టి ఇంకా చాలామందిని పిచ్చోళ్ళు చేస్తున్నారు. అందులో ఒక పిచ్చోడి పేరు మీకు చెప్తాను, పేరు చెప్పను కానీ అతను చెప్పిన కాన్సెప్ట్ చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీ యేసు 3 మేకులే పీక్కోలేకపోయాడు. ఎన్ని మేకులు? ఆ తాత పేరు వద్దు కానీ 3 మేకులు పీక్కోలేకపోయాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒరే పిచ్చోడా, యేసు 3 మేకులో పీక్కొని ఉంటే ఈ రోజుకి నీ బతుకులో నుంచి ఒక చిన్న పాపం కూడా పీకడానికి మీ తాత కూడా సరిపోడరా నాయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అతనే 3 మేకులు పీకేసి ఉండుంటే ఈ పాటికి నిన్ను కూడా దేవుడు ఎప్పుడో పీకేసి ఉండేవాడు. ఎందుకంటే యూ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ బర్త్ సిన్. నువ్వు గుడ్డోడుగా నీ జన్మతోనే పాపిస్తోడుగా పుడతావు. ఎప్పటికీ నీ జన్మ పాపం పోయేది లేదు. ఆ మహాజ్ఞాని అనిపించుకుంటున్న తాతకి అర్థం కాలేదు, 3 మేకులు పీక్కోలేకపోయాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 3 మేకులు పీక్కోలేకపోయిన కారణము ఆయన కాదు, నీ పాపిష్టి బతుకు, నీవు పాడైపోతున్న నీ జీవితం, రకరకాల దుర్మార్గాలతో దుర్లక్షణాలతో చెడిపోయి చిందర వందరైపోయి కుక్కలు చింపిన విస్తరాకులాగా పాడైపోతున్న నీ బతుకు కోసం ఆ 3 మేకులు పీక్కోవాలా వద్దా, నేను కానీ పీకేసుకుంటే ఈ పనికి మాలోటి పని ఏమవుద్దా అని నీకోసం ఆలోచించాడు రా నాయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఎందుకు మనసులో పెట్టావు? దీన్ని మనసులో పెట్టి చూడు. అందుకు పీక్కోలేపు. నీ త్రాగుడు మారాలి అంటే నా యేసు కావాలి, నీ వ్యసనం పోవాలి, నా యేసు కావాలి. ఏమండి, నీ తాలూకా తాంత్రిక గుణాలు పోవాలి అంటే ఆ 3 మేకులు పీక్కోలేని యేసు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఈ లోకంలో శాశ్వతమైన ఆనందం అండి. శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన సంతోషం కావాలి. అందుకే ప్రజలందరికీ కలగబోయే 30 కేజీ సంతోషం అన్నాడా? 1/2 కేజీ సంతోషం అన్నాడా? 3 గంటల సంతోషం అన్నాడా? లేదు. కొంతమందికి బాగా తలకాయ బాగాలేకపోతే రారా సినిమాకి వెళ్దాం, ఏం బాధకులాగా ఉంది అని చెప్పేసి సినిమాకి వెళ్ళిపోతాడు. సినిమాలో నా డిషం అవి ఇవి చూసి అలాగలగైపోయి మొత్తం లావ్ అయిపోతాడు. ఏకంగా గాలి కొట్టినటువంటి ఇన్ఫ్లేషన్ ట్యూబ్ లాగా లావ్ అయిపోతాడు. ఆఫ్టర్ లీవింగ్ ద పిక్చర్, సినిమా అయిపోయిన తర్వాత ఏట్రా మరి ఇప్పుడు మన సంగతి సినిమా వదిలేశారు అని చెప్పేసి అంటే, ఎందుకంటే ఆ సినిమా ఉన్నంతసేపు ఆ డ్యాన్సులు ఆ పాటలు వాడికి ఏవో బలుపు చేసేసి ఊగించి తాగించి బాగా క్లౌడ్ 9లోకి వెళ్ళిపోతాడు. సినిమా వదిలిన తర్వాత ఏడు బతుగారు శుక్రవారం ఫైనాన్స్ కట్టాలరా, మనమే సినిమా చూసాము, ఏడు చేయాలరా అని చల్లడి స్వరంతో లాగుతుంటాడు పనికిమాలోడికి. ఒరే ఆ శుక్రవారం ఫైనాన్స్ ముందు చూసుకొని సినిమా కూడా ఆపొచ్చు కదండి. మరి తాత్కాలిక ఆనందం కావాలి కదండి. ఏ ఆనందమో? తాత్కాలిక ఆనందం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ మార్పు లేకుండా చచ్చిపోతున్నటువంటి ఓ చవటబారిపోయిన వాడా, నీ చదువు కూడా గంగలో కలిపేసి తుంగలో తొక్కేసి ఆనందం పొందుకోలేకపోతున్నవాడా, నా యేసు ఎందుకు బలహీనుడు కావాల్సి వచ్చిందో, ఆ సర్వశక్తి ఎందుకు వదలాల్సి వచ్చిందో విను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వశక్తి వదిలిన కారణము నీకే శక్తి లేదని, నీకెప్పటికీ ఏది చేత కాదని నీ కోసం సర్వశక్తిని వదిలేసి ఆయన బలహీనుడు కావాల్సి వచ్చింది. అందుకు నా యేసు భూమి మీదకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఆయనే సర్వశక్తిమంతుని అక్కడే వదలకుండా ఆయనతో పాటు తీసుకొచ్చేస్తే ఒక పిలాతు కాదు, ఒక రోమా సైన్యం కాదు, ఒక ఇటలీ సైన్యం కాదు, నెపోలియన్ బోనపార్టే కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్ కాదు, పురుషోత్తముడు కాదు, ఎవ్వడు కూడా నా యేసు మీద ఈగ కూడా వాలలేడండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
ఆయన ఎవడు చంపేది? అందుకు ఆయన చచ్చిపోవాలంటే సర్వశక్తిని వదిలేసి రావాలి. ఆయన చావడానికి వీలు లేదు. సర్వశక్తిమంతుడు ఎక్కడ చచ్చిపోడు. అందుకే చాలామందికి కనీసం అజ్ఞానం, పుస్తకం కూడా చదువుకోరు. ఆడు 6వ తరగతి కూడా కాదు, అక్షరాలు కూడా రావు, మాట్లాడుతుంటాడు. అక్షరాలు సరిగ్గా దిద్దుడు అంటే ఆ పులక అంటే పుటక ఏమంటుందండి? పుటకేనా? పలకమే ఏంటది? పొల్ల మంచి పేరు ఏది? ఆ బలపం ఏంటండి? బలపం. ఆ బలకం ఇటు దిద్దురా అంటే అని చెప్పి సీరియల్ పోతుంటాడు. ఎందుకంటే తాగిపోతాడు, ఇటు చెయ్యేసరికి నిలబడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బాధపడకండి, పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని తొలిచి మాట్లాడుతున్నాడు మిమ్మల్ని బాగు చేయటానికి. మనల్ని బాగు చేయటానికి. నీ చేతులు వణికిపోతున్నాయని, నీ రూపం మారిపోతుందని, నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు కాలిపోతున్నారని నా యేసుడు బలహీనుడు కావాల్సి వచ్చిందయ్యా. అందుకయ్యాడు బలహీనం. 3 మేకులు పీక్కోలే కాదు, అందుకే ఆయనే పీక్కుంటే చెప్పాను కదా. ఇప్పుడు అందరు యుద్ధ నాయకుల పేరే చెప్పాను. వాడిలో ఒక్కడు కూడా యేసు మీద ఈగ కూడా వాల్చలేడు. వాడు చెయ్యి కాదు కదా, ఆడు అన్నంటనే వీడు బూడిదైపోతాడు. అవును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకండి పరలోకమును విడిచి ఎందుకు రావాలి? అక్కడే ఉండి యేసునాథుడు ఈ దుర్మార్గుడు చనిపోవునుగాక అంటే, ఇక్కడ ఒకప్పుడు భారతదేశంలో 750 కోట్ల మంది మనుషులు ఉండేవారట అని చెప్పుకోవాలా. అక్కడి నుంచి కానీ యేసు బూమ్ అన్నాడు అనుకోండి, అంతే, బూడిద, ఇంకేముండదు. యెస్ విల్ రిమైన్, nobody will remain, no soul will remain, no spirit will remain, nothing will remain if Jesus or God his whole power, ఆయన శక్తి అంతా పొందుకొని వాడేస్తే ఎవడండి ఉంటాడు? ఇది తెలియక ఇప్పుడు చెప్పాను కదా, తాత మీ యేసు 3 మేకులు. అలాంటి తాతలు ఎందరో ఉన్నారండో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాబు తాతగారు, ఈ మెసేజ్ మీకోసమే, మీకే అంకితం. ఎందుకంటే మీకు అసలు మొదట మాకైతే బుర్రలో అద్భుతంగా బ్రెయిన్లు పనిచేస్తున్నాయి. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ నో బ్రెయిన్ ఇన్ యువర్ హెడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బుర్రలో బ్రెయిన్ అయితే లేదు, ఎందుకంటే బ్రెయిన్ ఉంటే ఈ రకంగా ఆలోచించవు నువ్వు. కనుక యేసుక్రీస్తు వారు పూర్వశక్తితో వచ్చేస్తే ఎవడు సిలువేయగలడు ఆయన్ని? ఎవడు చంపగలడు ఆయన్ని? ఎందుకంటే ఈ లోకమునకు వచ్చింది ఎందుకు అంటే నశించిన దానిని వెదకి రక్షించాలి. ఒకటో విషయం. మరి అతనే కానీ సర్వశక్తిని ధరించుకొని వచ్చేస్తే యజ్ఞం ఎలాగైపోతాడు రా? బుర్రతో కూడా ఎలాగైపోతాడు? బలి అవ్వాలంటే బలం వదిలేయాలా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బలి అవ్వాలంటే ప్రాణం వదిలేయాలా? బలి అవ్వాలంటే శక్తి వదిలేయాలా? నా యేసు ఆ కారణము చేత బలి అవ్వడానికి భూమి మీదికి వచ్చాడు. ఆ బలి అవ్వాడు కాబట్టే ఇది నిజమైనటువంటి సర్వలోకానికి సంబరంగా తయారైందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కారణం చేత ఆయన సర్వశక్తిని ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక విషయం, ఒకవేళ సర్వశక్తి ఆయన ఖాళీ చేసుకోకపోతే బాధపడకండి. మన అమ్మ కాదులేండి, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం మరియమ్మ గర్భములో ఆయన ఇమ్మడడానికి అవకాశమే లేదు. ఇది చాలామందికి తెలియదు. అమ్మ లేకుండా కొడుకు వస్తాడా అండి? మీరు మరీ అంటుంటారు. నేను అందుకే అడుగుతున్నాను, అమ్మ లేకుండా కొడుకు రాడు. ఈ లాజిక్ చాలా బాగుంది. మరి నేను అడుగుతున్నాను, మరి అమ్మ లేకుండా కొడుకు రాడు, మరి నాయన లేకుండా కొడుకు రాకూడదు కదా? నీ లాజిక్ ప్రకారం మరి నాయన ఉండాలి కదా. యోసేపు ఖచ్చితంగా శారీరకంగా ఆ యొక్క మరియతో కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే వారు కలవగా ఒకవేళ యేసు పుట్టుండుంటే యేసు యొక్క జీవితానికి, ఇప్పుడు కూర్చున్న నా జీవితానికి, నీ జీవితానికి దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఆయన కూడా జన్మ పాపే అవుతాడు. అర్థమైందండి? అందుకే ఆయన స్త్రీ పురుషుడు. అందుకే చెబుతున్నాయి, ఓం బ్రహ్మసుతాయ నమః, ఓం కన్యసుతాయ నమః, కన్యకు పుట్టినవాడా నీకు వందనాలయ్యా అని చెప్తుంది లోకం. సహస్రనామ స్తోత్రావళి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అబ్బా అద్భుతం. కాబట్టి యేసు మరియ గర్భములో అమరిపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే ఆయన సర్వశక్తి లక్షణము అనే భాగాన్ని వదులుకున్నాడు. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1. లెట్స్ ఎంటర్ ఇంటు ది పాయింట్ నెంబర్ 2. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి పాయింట్ నెంబర్ 2? రిమైండ్ మీ. ఎస్, సర్వ విజ్ఞత లేదా సర్వజ్ఞత. సర్వ ప్లస్ విజ్ఞత, సర్వజ్ఞత.
ఏంటిది సర్వజ్ఞత అంటే? హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి అన్నీ తెలుసు. అన్నీ ఒకవేళ తెలిసిపోయాయి అనుకోండి, ఖచ్చితంగా చిన్నప్పుడే మెంటలు వచ్చి మరియమ్మ గర్భంలో యేసు చచ్చిపోయే అవకాశం ఉంది. డూ యూ అండర్స్టాండ్ మై పాయింట్? దేవుని స్తోత్రం కలుగును గాక. మరియమ్మ గర్భములో, ఒక మరియమ్మే కానక్కర్లేదండి, ఎవరి గర్భంలోనైనా, నా ప్రియ అక్క చెల్లెమ్మల గర్భములో ఒకవేళ నీకు పుట్టబోయే కొడుకో ఒకవేళ కూతురో ఆడే లోపల అన్నీ నీకు చెప్పేస్తున్నాడంటే, అన్ని ఆలోచనలు పూర్వం పరం మరియు న్యాయం అధర్మం లోపలుండే మాట్లాడుతున్నాడంటే నువ్వు తట్టుకోగలవా అసలు? వాడిని కష్టమండి. ఈ కారణం చేత ఒక సాధనంగా మాత్రమే తల్లి అయినటువంటి స్త్రీ అయినటువంటి మరియను ఆయన స్వీకరించి గర్భముగా ఆయన వాడుకున్నాడు. అదొక గర్భము. ఇట్స్ ఎ రిసెప్టాకిల్, ఇట్స్ ఎ కంటైనర్, ఇట్స్ ఎ వెసల్, అంతకుమించి ఏం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మరియమ్మ చేస్తున్న ప్రార్థన ఒకసారి మీకు వినిపిస్తాను. మరియమ్మ గారు అద్భుతమైన తల్లి, ఆవిడ చేస్తున్న ప్రార్థన ఏంటో మీకు ఒక్కసారి వినిపిస్తాను. రండి, 1వ అధ్యాయము లూకాసు వార్త 46 అండి. అప్పుడు మరియు, లిసన్ వెరీ కేర్ఫుల్లీ. అప్పుడు మరియా ఇట్లా చెప్పింది, నా ప్రాణము ఎవరిని కనపరుస్తుందండి? ప్రభువును. ఒకవేళ ఆవిడే దేవుడైతే ఆవిడేమనాలి? ఏమనాలి? నేను దేవుడు కలిసి మమ్మల్ని మేము గడపరుచుకుంటున్నాము అనాలా. కానీ ఆవిడ చేస్తున్న ప్రార్థన ఏంటంటే అద్భుతం. మేరీ వండర్ఫుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేర్ ఈస్ నో టైనీ పార్టికల్ ఆఫ్ సిన్ ఇన్ మేరీ. మరియలో ఇంత పాపం కూడా ఈ విషయంలో లేదండి. అద్భుతంగా పలుకుతుంది. తెలియని వాళ్ళకు మాత్రమే పాపం. కొన్ని అజ్ఞానపు దారుల్లో వెళ్ళిపోతున్నారు. గాడ్ మే ఫర్గివ్ దెమ్. చదవమ్మా. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఓ అద్భుతమైన వర్డ్. అక్కడ ఆగండి. ఆయన తన ఎప్పుడైంది? మరియమ్మ ఎప్పుడు దాసురాలయ్యింది? అసలు దాసురాలన్న మాట మరియమ్మ గారు వాడొచ్చునా? కొంతమంది వే ఆఫ్ థింకింగ్లో అది తప్పుగా ఉంది కాబట్టి వాక్యం ద్వారా దేవదేవుడు ఇప్పుడు సరిచేస్తున్నాడు. కరెక్ట్ ఇట్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఆవిడికి వేరొకరి కటాక్షం కావాల్సి వచ్చింది. ఆవిడ వేరొకరికి దీనురాలు, ఆవిడ వేరొకరికి దాసురాలు అని చెబుతున్నది పక్కింటోడు కాదు, ఈవెన్ మరియ చెబుతుంది. ఇప్పుడు మరి ఎవరు? దేవుని దాసురాలు, దేవుని దీనురాలు, దేవుని కటాక్షము అవసరమున్న వ్యక్తి. అంటే నాకులాగా నీకులాగా. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ ప్రార్థన వినిపించదా సంఘమా? ఒకవేళ నా యేసునాథుడే సర్వం తెలిసినవాడు, సర్వజ్ఞుడు అయి ఒకవేళ కడుపులో దూరిపోతే నా తల్లి గర్భము భయంకరంగా ఉండేది, తట్టుకోలేకపోయేది మరియ తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియ తల్లి ఇస్తున్న సందేశం బాగా వినండి అయ్యా. నా మరియ తల్లి సెలవిస్తుంది, అయ్యా నేను దేవునికి దాసురాలను, నేను నీకు దేవుడిని కాదు, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాకు ప్రార్థన చేయకు. నేను దేవునికి దీనురాలను, నా బతికే బాగులేదు, నా దేవుడు నా దీన స్థితిని కటాక్షించుచున్నాడు. నా మీద ఏ నమ్మకం ఉంచకండి అయ్యా, నా దగ్గర కటాక్షం లేదు, నాకే వేరొకరి కటాక్షము. దట్స్ ఇట్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అద్భుతం అండి, అద్భుత సందేశం అండి. ఇంత గొప్ప చాలా సరళమైన సత్యాన్ని నువ్వు ఎలా మిస్ అయిపోతున్నావు అంటే, ఎలా మిస్ అయిపోతున్నాడో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుని పిల్లలైన వారికి దే డోంట్ గో త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం గుండా వారు వెళ్ళరు, చదవరు. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. క్రైస్తవులు చేస్తున్న మిస్టేక్ ఇది. దే డోంట్ వాంట్ టు రీడ్ ద బైబిల్, బట్ పెద్ద విషయాలు మాట్లాడుతుంటారు. ఏకంగా ఐ నో ఎవ్రీథింగ్ అన్నట్టు మాట్లాడేస్తుంటారు. ప్లీజ్, దేవుని వాక్యం ముందు ఎప్పుడు వేషాలు అయ్యకు. అద్దం ముందుకెళ్ళి, ఇప్పుడు నేను చాలా తెల్లగా ఉంటాను కదా, తెలుసు కదా మీకు, నేను చాలాసార్లు వైట్. అబ్బా ఎంత బాగా నవ్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. అద్దం ముందుకెళ్ళి, అద్దమా ఆజ్ఞాపిస్తున్నాను, నన్ను కాసేపైనా అమెరికన్ దొరలాగా చూపించు అన్నాను అనుకోండి, నోర్ముయిరా కర్రోడా అన్నాక అంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అబ్బము ఎన్నడూ అబద్ధము ఎవడి కోసము ఆడదు, ఎవడి కోసం ఆడదు. అందుకే వీడికి వాక్యం తెలియదు కాబట్టి రకరకాల వేషాలు వేస్తుంటారు కొంతమంది. వాక్యం తెలియదు, పెద్ద మాట్లాడుతుంటాడు. ఒకసారి నేనేమన్నానంటే, ఒక చర్చిలో కూర్చొని, మా పిల్లలే ఎవరో కాదులేండి, కొంచెం ఎక్స్ట్రాలు చేశాడు. ఆడికి కొంచెం కనువిప్పు కలిగించాలని చివరిలో ఉన్న ఆదికాండ గ్రంథం తెలుసుకుందాం అన్నాను నేను.
చివరిలో ఉన్న ఆదికాండం గ్రంథం తెలుసుకుందామంటే ఆడు దడ 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 తీసేసి చివరికి వెళ్ళిపోయాడు ఏకంగా. వెళ్ళిపోయి అంటున్నాడు, అయ్యగారు రాంగ్, మీరు చివరిలో ఏ బుక్ లేదు, ఆదికాండం లేదు అంటున్నాడు. అక్కడే తెలిసిపోయిందిరా బాబు నీ సంగతి అనుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. చివరిలో ఆదికాండం ఉండదని ఈ మాత్రం అవగాహన లేనోడు వాడు మళ్ళీ పెద్ద 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 మాట్లాడుతాడు. ఈఫిల్ టవర్ అంత ఎత్తు ఆడు మాటలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు? వాక్యం తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక అన్నాడు. అద్భుతంగా ఒక మాట వాడాడు. అయ్యా నీవు చదువుతున్నది ఏమైనా నీకు అర్థమవుతుందా అంటే ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ పాడిన అద్భుతమైన మాట అండి. ఎవడైనా వచ్చి నన్ను నడిపించకపోతే నాకెట్లా తెలుస్తుందయ్యా. అతనికున్న విజ్ఞత కూడా కొంతమంది క్రైస్తవులకి ఈరోజు లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రీడ్ యువర్ బైబిల్, సర్చ్ యువర్ బైబిల్, ఫైండ్ ద ట్రూత్ అండ్ టీచ్ ద ట్రూత్. అంతే. అదేం తెలియకుండా నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని పొలోమని ముందుకు వచ్చేస్తే ఆఖరికి ఓడిపోతావు నాయన, ఓడిపోతావు. అందుకే సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢత్వమును బయలుపరిచి కడకు సిగ్గునందును అని రాస్తుంది. అలాంటి వాళ్ళ కోసమే ఈ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రీడ్ ద వర్డ్, వాక్యం చదువు. ఇది ఒక విషయం. కాబట్టి మరియ తల్లి చేసిన ప్రార్థన అమోఘం, అమోఘం. ఇంకా కిందకు కొంచెం వెళ్ళమ్మా, అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది, అది చదివి we will enter into third point. నాయనా, నా ఆత్మ నా రక్షకుడైన, అబ్బా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఓ దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ పండుగ చేసుకోవాల్సినటువంటి వచనం అండి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. దేవుడు ఇప్పుడు ఎవరికి రక్షకుడట? మరియకు. మరియకు ఎవరి రక్షణ కావాలట? దేవునికి. ఆవిడకి రక్షణ కావాల్సి వస్తుందని ఆవిడే పలుకుతుంటే, అమ్మా మమ్ములు రక్షించు అన్ను అడుగుతుంటే ఆవిడెక్కడిస్తుంది బాబు? పెద్ద చదువరి చెప్పు. ఇట్స్ నాట్ మై క్వశ్చన్, బైబిల్ క్వశ్చన్ అండి. బైబిల్ నీకేస్తున్న ప్రశ్న. నా మీద తలబడిపోకు, వీడు అన్ని ఇలాగే చెప్తాడు, వీడితో బాబా వీడితో చాలా ఇబ్బంది రండి. అలాగే ఉంటుంది. మరి సరిగ్గా వెళ్ళినోడు సరిగ్గా మాట్లాడతాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. వంకరకి వెళ్ళినోడు 2 ఏళ్ళు పావుతకు వారు అంటాడు. ఆడు పక్క నుంచి సరిగ్గా వెళ్తున్నాడు, ఏమన్నా మళ్ళీ 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 అంటాడు. 2 ఏళ్ళు పావుతకు వారు అన్నాను అంటాడు. ఒరే చదువుకున్నావా అని అడుగుతాడు ఆడు. ఎందుకంటే ఆడు ఒప్పుకోడు 2 ఏళ్ళు పావుతకు వారు అంటే. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారండి? దేవుడు స్తోత్రం కలుగునుగాక. వాక్యము వాక్యమే. ఎవడు దాన్ని తగ్గించినా ఒప్పుకోదు, ఎక్స్ట్రాలు కొట్టి హెచ్చించేద్దామంటే అది కూడా ఒప్పుకోదు. వర్డ్ ఈజ్ వర్డ్, దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడు దాని నుంచి కొంత తీసేయకూడదు. నీకు ఇష్టం లేదు కదని చెప్పి కలిపిడి ప్రయత్నం కూడా చేయకూడదు. నీ కంపు దాంతో ఎందుకు కలుగుతావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరియకేం కావాలి? రక్షణ కావాలి. ఆ మరియ కూడా ఎందుకు వెయిట్ చేసింది? రక్షకుడు ఒకడు భూమి మీద ఉద్భవిస్తే తప్ప నాకు రక్షణ లేదు. దేవా, ఆ రక్షణ ఏదో ఒక చిన్న పుణ్యం చేసి నా బతుకును వాడుకోనైనా, నా కడుపులో పుట్టు తండ్రి. అందరి కన్యకలతో పాటు నా మరియ తల్లి కూడా ప్రార్థన చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే గాబ్రియేలు దూత పరలోకం నుంచి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం. దయా అంటే అంతకుముందు ఆవిడకి ఏం లేదు, దయ లేదు, దయ ప్రాప్తించుకోలేదు. అంటే ఆవిడకి వేరొకరి దయ కావాల్సి వస్తుంది. ఆవిడకి ఇంతకుముందు ఆ ప్రాప్తి జరగలేదు. ఏ ప్రాప్తి? దయాప్రాప్తి. ఇదిగో నీకు శుభం అన్నాడు. శుభం ఆవిడకి అవసరం. ఇన్ని విధాలుగా మేరీ ఈజ్ ఇన్ నీడ్ యాజ్ వీ ఇన్ నీడ్. మనం అందరం అవసరతలో ఉన్నట్టే మరియకు కూడా ఒక అవసరత ఉంది, రక్షణ అవసరత. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. Read your Bible once again. I request you, I beseech you, read your Bible properly. సరిగ్గా చదువు గ్రంథం. యెహోవా గ్రంథమును ఎలాగెలాగని చదివేయండి అని లేదు. ఎలా ఉంది మరి? యెహోవా గ్రంథమును ఎక్కడుంది? అది ఎక్కడుంది? చదువు. నువ్వు నిజమో కాదు చూస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పేస్తున్నారు మాటలు అంతే. చదువు. అది చెప్పకుండా చదవండి. ఎక్కడుంది అది? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. 34:16 ఐజయా. ఎస్, కమన్ క్విక్ సూన్. చివరి టిప్ ఆఫ్ ద టంగ్లో ఉండాలి వాక్యం ఎవరికైనా సరే. యెహోవా గ్రంథమును ఎలాగో ఒకలాగా
ఎలాగమ్మా? ఎస్, ఎలాగో ఒకలా కాదు, పరిశీలించి. అందులో అన్నీ నీకు చదువుకున్నట్టుగా నీవు అనుకున్నట్టుగా దొరికిస్తే పరిశీలన ఎందుకు బాబు? పరిశీలించి చదువుకోమంటున్నాడు అంటే ఏంటి బాబు? నీకు తెలియకుండా కొన్ని విషయాలు అందులో దాక్కొని ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, బుర్ర దగ్గర పెట్టుకొని, అవగాహన దగ్గర పెట్టుకొని, టార్చ్ లైట్ బాగా వేసుకొని, లైట్ బాగా ప్రసరింప చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని వెలుతురులో నా గ్రంథం చదువు అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది నీవు వాక్యం చదవాల్సిన విధానం క్రైస్తవుడు అయితే. అవును, అంతేగాని నీ బైబిల్ ఎక్కడో వారం చర్చికి వెళ్ళినప్పుడు, ఒరే మన బైబిల్ ఎక్కడ పెట్టావురా పెద్దోడా, బైబిల్ ఎక్కడో చూడరా, ఒకసారి చూడరా. ఎప్పుడు? జస్ట్ బిఫోర్ గోయింగ్ టు చర్చ్. చర్చికి వెళ్ళే ముందు పలికిన పెద్ద పెద్ద క్రైస్తవులు, సంఘ పెద్దలు, పెద్ద పెద్ద సంఘ పెద్ద నాయకులండి తీసి ఏం చేస్తారు తెలుసు? ఆ రోజు బైబిల్ నా యాక్షన్ చూడండి ఒకసారి ప్లీజ్. ఏంటి దుర్మార్గులు వీళ్ళు, పేపర్ కూడా తెలీదు, నెలకు ఒకసారి బైబిల్ దులుపుకున్నాడు నువ్వు, వాక్యాన్ని కామెంట్ చేస్తావా? నీ బతుకెంతరా? వాక్యాన్ని కామెంట్ చేయాలంటే కనీసం ఒక 40 సార్లు అయినా, ఒక 20 సార్లు అయినా, పోనీ 30 సార్లు అయినా, పోనీ అంతొద్దు 7 సార్లు అయినా దీని గుండా నువ్వు చదవాలి కదా. అప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడితే, నువ్వు కామెంట్ చేస్తే అర్థం ఉంది. నీకు ఒక్క మొక్క తెలీదు. బైబిల్ ఏంటుందో తెలుసా అంటాడు, అంటే వీడికి తెలియదు కాబట్టి తెలుసా అంటుంటాడు. మనం చెప్తే వినేస్తాడు అనమాట, వినేయటానికి దొంగోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఏముందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, కాబట్టి మరియ తల్లి చేసిన ప్రార్థనకి ఐ సాల్యూట్ మేరీ. అద్భుతమైన ప్రార్థన చేసింది, సర్వలోకానికి మంచి సందేశం ఇచ్చింది ఆవిడ. అవును, అద్భుతమైన సందేశం ఇచ్చింది. మనందరము ఆవిడని గౌరవించాలి ఖచ్చితంగా. కానీ సర్వలోకము కూడా ఒక్కడికే వర్షిప్ చేయాలా, ఆరాధన చేయాలి. ఎవరికే? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా వదిలేశాడే ఆయనకు ఆరాధన చెందుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్బా, ఆయనకు ఆరాధన ఒక్కడికే చెందాలా. అర్థమైందా? అందరికీ ఆరాధన లేదు. మనము తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనకు తహసీల్దార్ సంతకం కావాలా. ఆఫీస్కి వచ్చాం కదా, ఎవడో ఒకడు బ్రదర్ చిన్న సంతకం చేసిరా అన్నాం అనుకోండి, పక్కోడికి సర్టిఫికేట్ పట్టుకోండి, క్యాస్టో ఇన్కమో నేటివిటో ఏదో ఒకటి. ఆఫీస్కు రమ్మన్నారు, వచ్చాను, ఈ తహసీల్దార్ ఆఫీసే, సంతకం ఎవరిదైతే నాకేమి అనుకొని వీడి సంతకం వాడి సంతకం తీసుకుంటే అది తహసీల్దార్ సంతకం అయిపోద్దా? అలాగే నీకు నచ్చినోడికల్లా మొక్కేస్తే అది యేసుకి వెళ్ళిపోదు నాయనా. నచ్చినోడికి నచ్చిన దానికి మొక్కేస్తే యేసుకెళ్ళదు. ప్రభావము డైరెక్ట్గా దేవునికి చెందాలంటే ఎవరికి ప్రభావము చెంద అర్హమో వాడికే మొక్కాలి. నీ 2 చేతులు ఎవడి ముందు జోడించడానికి లేదు, ఒక్కడి ముందు తప్ప. ఎవరది? నరావతారిగా సృష్టికర్త అయిన యేసు నరావతారిగా భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తును మాత్రమే మొక్కాలి. మిగిలిన వారిని రెస్పెక్ట్ చెయ్యి. దేవుని సాధనాలుగా వాడబడ్డారు కాబట్టి. ఇప్పుడు దేవుని దాసులు ఉన్నామండి, మేమేం పెద్ద ఓడబొరుసు ఇట్లే, ఆయన చెప్పిన అన్ని పాత విషయాలన్నీ మళ్ళీ చెప్తున్నాం అంతే. ఇప్పుడు మీరు అందరూ వచ్చి బంగారము, సాంబ్రాణి, బోలము మాకు అర్పించారు, మా ముగ్గురికి మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ముందు మనం తీసుకెళ్ళిపోవడం కాదు సార్, మనల్ని దేవుడు తీసుకెళ్ళిపోతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమిరా అంత ఒళ్ళు పొగర్రా, నాకు మాత్రమే చెందాల్సిన బంగారము తంబిపాల్ గారు, రవిపాసి గారు, మరి బుజ్జాని గారు మీరు తీసుకుంటారా? మీ పని చెప్తా నాగని చెప్పేసి మాకేసేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు మాత్రమే ఆరాధన, మిగిలిన వారికి ఏదో భోజనం పెట్టి పంపించి ఇంకేదో చెయ్యి అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్లోకి ఎంటర్ అవుదాం. ఏంటి బాబు థర్డ్ పాయింట్? సర్వవ్యాపకుడు. దిస్ ఇస్ చెప్తాను, ముగించేస్తాను, టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వ వ్యాపకం, ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్స్ నేచర్, గాడ్స్ యునిక్ నేచర్. దేవుని విశిష్టమైనటువంటి ఒక స్వభావం ఏంటంటే సర్వవ్యాపకత్వం. ఏంటంటే అది సర్వవ్యాపకత్వం అంటే అర్థం ఏంటంటే అన్ని లోకాలలో ఉన్న అన్ని స్థలాలలో ఏకకాలంలో ఏక వ్యక్తి ఒకేసారి ఉండగలుగుట. దట్ ఈస్ కాల్డ్ సర్వ వ్యాపకత్వం. ఇంత గొప్ప శక్తి కలిగిన ఆయన ఏం చేశాడంటే మరియ గర్భంలో ప్రవేశించడానికి ముందు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అమ్మా మరియా, ఇప్పుడు సర్వవ్యాపకత్వం కానీ వదలకుండా యేసు వచ్చేసాడు అనుకోండి,
అప్పుడు వేల కాదు కోట్లు మరియలున్నా కోట్లు జీసస్లు ఉంటారు. 2 కోట్ల మరియలుంటే 3 కోట్ల జీసస్లు ఉంటారు. ఎవరి కడుపులో యేసు పుట్టాలి? ఈ లాజిక్ ఎప్పుడు ఆలోచించలేదా? ఒకవేళ యేసే సర్వవ్యాపకత్వం వదలకుండా వచ్చాడు అనుకోండి, ఇక్కడ యేసు ఉంటాడు, అక్కడ యేసు ఉంటాడు, అక్కడ చూస్తే అక్కడ కూడా యేసు ఉంటాడు, ఇక్కడ యేసు ఉంటాడు. అప్పుడు మరియ మాత్రమే అందరు ఉన్నారు, మరి పుట్టడం సాధ్యమవుద్దా? అందుకే ఆయన ఆ గొప్ప పరలోకమును వదిలినప్పుడు వదలక ముందే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఏవి వదలకుండా పరలోకం నుంచి భూమి కిందికి వెళ్ళిపోతే ఎవ్వడూ తట్టుకోలేడు, ఈవెన్ నేను కనబోయే మరియ కూడా తట్టుకోలేదు అని చెప్పి అక్కడే సర్వవ్యాపకత్వం వదిలేసి ఒక్కడుగా వచ్చాడు ఈ భూమి మీదకి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కడుగా వచ్చాడు అంటే అర్థం ఏంటి? అక్కడ ఒక్క గర్భమే రెడీగా ఉంది. ఎవరి గర్భము? మరియ గర్భము. ఇప్పుడు ఎందరు యేసులు రావాలా? ఒక్కడేసే రావాలి. దేవుళ్ళు అందరూ. మన భారతదేశం వెరీ క్లారిటీ అండి. ఏకో నారాయణ అంటే నారాయణుడు అంటే నరశరీరము ధరించుకుని వచ్చినటువంటి వాడు దేవుడు అని అర్థం. అలా నరశరీరం ధరించుకుని వచ్చిన ఏకైక నారాయణుడు ఎవరయ్యా అంటే నా యేసునాథుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చేసాడు. ఎన్ని శరీరాలు? నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడా? నాకు 103 శరీరములు అమర్చితివి అన్నాడా? ఒక్క శరీరము అమర్చితివి. ఎందుకంటే ఒకే ఒక అవతారం. ఎన్ని అవతారాలు? ఒకే అవతారం. చాలామందికి తెలియక అవతారం ఉందన్న భారతీయులు నమ్ముతారు. ఐ అప్రిషియేట్ దెమ్. కాకపోతే అందులో ఉన్న లోపం ఏంటంటే అనేక 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 అవతారాలండి అని అంటారు. నేను చెప్తున్నాను, అనేక అవతారాలు ఎత్తి పాపాలు తీయలేక ఆఖరికి ఆ కాలచక్రంలో ఆలే ఇరుక్కొని పాపులైపోయి ఆలు చచ్చిపోవడం జరిగితే వాళ్ళు దేవుడు అంటామా? సిర్ఫ్ ఏకీ హే, ఒకే ఒక అవతారం ఎత్తి సర్వలోక పాపములు ఒక్క దెబ్బతో పదిలపంచలు చేసేసిన ఏకైక నరావతారి అయిన యేసు అవతారం గొప్పనా? ఏది గొప్పదండి? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నిసార్లు యేసు సిలువెక్కాడు? ఒక్కసారి. ఇట్ మీన్స్ ఒకేసారికి సర్వ పాపములు క్షమించేసి ఆఖరిలో చెప్పి ముగించేశాడు, ఇంతటితో సమాప్తమైనది అని చెప్పి తల వంచి ప్రాణం అప్పగించి ముగించాను. ఇది అవతారం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏకావతారములో ముగించి సర్వపాపాలు క్షమించేసిన నా యేసు అవతార పురుషుడా, ఎన్ని అవతారాలెత్తినా పాపము క్షమించలేని నీ బలహీనమైన అవతారములు గొప్పవా? Only one incarnation, with one blow of his hand, all the sins have been blotted out upon this earth. ఈ ప్రపంచంలో ఉన్న సర్వ పాపములు నా దేవుడు కొట్టిన ఒక్క సిలువ దెబ్బతో సర్వ పాపాలు పటాపంచలైపోయినాయి. ఒక్క దెబ్బతో నా ప్రభు పాపాలు తీసేస్తే నువ్వు అంటావు ఇలా చెయ్యు అలా చెయ్యి, ఇంకొకసారి ఇంకొక అవతార పురుషుడు వస్తాడు, వీడిని కొద్దిగా నమ్ముకో, ఇంకొక అర ఇంకొకటి నమ్ముకో, ఇంకొక ముప్పావు ఇంకొకటి నమ్ముకో, ఇంకా చివరి అవతారం ఇంకోటి ఉందట. అసలు చివరి అవతారం ఎందుకు వస్తాడో కూడా తెలియదు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ అవతార్. దాన్ని నేను తలుచుకోలేదు. దే సేయింగ్ దట్ గ్రేటెస్ట్ ఇన్కార్నేషన్స్ ఆర్ దేర్. నో మోర్ ఇన్కార్నేషన్స్, ఓన్లీ వన్ ఇన్కార్నేషన్. ఒకే ఒక్క అవతారం. ఆ అవతారమే నా నాథుడు. ఈరోజు మనందరి చేత జేజేలు 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 ప్రపంచమంతటి చేత అనేకమైన ఘన మేళ తాళాలతో క్రిస్మస్ జరిపించుకుంటున్నటువంటి క్రిస్మస్ పురుషుడైన యేసు క్రీస్తు. ఆ ఒక్క అవతారం చాలు భూలోకానికి. ఎందుకంటే ఒక్క అవతారంతో అన్ని పాపాలు కొట్టేశాడు ఆయన. ఇంకా చివరి అవతారం వస్తుంది, ఈ అవతారం వస్తుంది, కొంచెం లెటస్ వెయిట్ ఫర్ దట్. ఎందుకు వెయిట్ చేయడం? యేసు వచ్చేసాడు, అన్ని అవతారాలు కొట్టేసి ఆయనే పాపములు క్షమించేసి ఎక్కడైనా ఉండిపోయిందేమో అనుకుంటారని చివరిలో మాట కూడా పలికించాడు. సిలువ మీద పలికిన 7 మాటల్లో చివరి మాట ఏంటి? అసమాప్తం, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏం ఫినిష్ చేసావు ప్రభువా? పాపములు క్షమించబడ్డానికి పాప క్షమాపణ అనే యజ్ఞ క్రతువు, పాప బలి పరిహారము క్షమించేశాను, సమాప్తమైనది అని కూడా చెప్పేశాడు. ఇంకేం మిగిలింది? అందుకే సర్వలోకమా నీకు వేరొక గత్యంతరం లేదు. లోకమా ఇక్కడ కూర్చున్నాయి 80-100 మంది కాదు, లోకానికి ఈరోజు 850 కోట్ల మంది ప్రజలు ఈరోజు ప్రస్తుతము ప్రపంచములో ఉన్నారు. అవును, ఈ ప్రపంచములన్నిటికీ కూడా, ఈ ప్రపంచమే కాదు, ప్రపంచములన్నిటికీ కూడా యేసుక్రీస్తు శిలువ రక్తమే కావాలి పాపం పోవాలంటే. అవును,
ఏమండి ఇక్కడ మనం పాపం చేస్తాం, ప్రపంచములు అంటున్నారు ఏంటంటే అది ఇంకొక పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు ఎత్తుకోవడం కావదు. నేను ఎత్తుకుంటూ ఎవరు 2 రోజులు వెళ్ళిపోతారా? దేవుడు స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్తున్నాను, సర్వ ప్రపంచములకు యేసు రక్తం కావాలండి. యేసు రక్తం కావాలి. ఎన్నిసార్లు అంటే ఒక్కసారి అన్ని పాపాలు క్షమించేశాడు ఆయన, అన్ని పాపాలు క్షమించేశాడు. అందుకు ఈ సర్వవ్యాపి మరియ గర్భంలోనికి వస్తూ 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 తన సర్వవ్యాపక గుణములను అక్కడే వదిలిపెట్టేసి వచ్చేసాడు. అందుకే ప్రీస్ట్లీ ప్రేయర్, యాజక ప్రార్థన, మహాయాజక ప్రార్థన 17వ అధ్యాయం యోహాను సువార్త. ఒకసారి తెరవండి, ఆ అద్భుతమైన వచనాన్ని మన ఆశీర్వాదం కోసం చదువుకుందాం. మహాయాజక ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, వండర్ఫుల్ ప్రేయర్ అండి. యేసుక్రీస్తు వారు ఆఫర్ చేస్తున్నారు ఆ ప్రేయర్ని. చదవండి, మొదటి వచనం మొదలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లు అనేను. తండ్రి, అబ్బా లిసన్, వండర్ఫుల్ వర్డ్. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి ఏం చేయము? మహిమపరచుము. నీకెక్కడదయ్యా మహిమ అంటామేమో, కాబట్టే 5వ వచనంలో ఉంది. తండ్రి, లోకము పుట్టక ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండిందో అలాంటి మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రపంచం పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఒక మహిమ ఉండింది తండ్రి, దాన్ని వదిలేసి వచ్చాను కదా అక్కడ. ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. ఎప్పుడు? ఈ లోకంలో శిలువ యజ్ఞం అయిపోయిన తర్వాత యేసునాథుడు చేస్తున్న అద్భుతమైన యాజక ప్రార్థన, ద గ్రేట్లీ ప్రీస్ట్లీ ప్రేయర్ అని పిలుస్తారు దీన్ని. ఎవరు చెప్పారు ఇది? యేసుక్రీస్తు అందుకు సర్వవ్యాపకాన్ని వదులుకొని వచ్చాడు. అర్థమైందండి? సో 3 లక్షణాలు పూర్తయినాయి. ఇప్పుడు మరొక చిన్న పాయింట్ చెప్పేసి క్లోజింగ్లోకి వెళ్ళిపోతాం. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 3 చెప్పుకున్నాం. 1 సర్వశక్తిమత్వం, 2 సర్వజ్ఞత, 3 సర్వ వ్యాపకత్వం. ఇంత గొప్ప దేవుడు ఎక్కడ పుట్టాడయ్యా అంటే మనందరూ తెలుసు. కొందరు పశువుల పాక అంటారు. ప్లీజ్ డోంట్ సే అండ్ డోంట్ మెన్షన్ ఈవెన్ దట్ వర్డ్. ఎందుకంటే పాక అన్న పదం అసలు ఎక్కడ బైబిల్లో లేదు. మరి అంత జాచికండి. అక్కడ రాసి ఉంది, సత్రములో స్థలము లేనందున అని ఉంది. ఎక్కడండి అది? అక్కడున్న ఏకైక మెన్షనింగ్. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టిరి అని ఉంది. అయితే పుట్టడం ఎక్కడ పుట్టాడంటే నో డౌట్ సత్రములో పుట్టాడు. ఎక్కడండి? సత్రం. దీని యొక్క ఆధ్యాత్మిక భావాలు చెప్పి ముగిస్తాను. సత్రములో పుట్టుట = సత్రము అంటే ఇస్ అ టెంపరరీ థింగ్. సత్రం అంటే ఏంటి? టెంపరరీ. అంటే వచ్చిన వాళ్ళు వస్తారు, కాసేపు ఉండి వెళ్ళిపోతారు. సత్రం ఇస్ నథింగ్ బట్ రెస్టింగ్ ప్లేస్. ఏంటండి? ఒక లాబీ లాంటిది. కాలేజెస్కి వెళ్ళేటప్పుడు లాబీస్ ఉంటాయి, లేడీస్ లాబీస్, జెంట్స్ ఇలాగా లాబీస్ ఉంటాయి. వెయిటింగ్ రూమ్ అండి, అంతే. ఏంటది? వెయిటింగ్ రూమ్లో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటారు. ఎవరైనా బస్సు వచ్చినంత వరకు, లారీ వచ్చినంత వరకు, ఆటో వచ్చినంత వరకు, పెద్దోళ్ళు అయితే ఫ్లైట్ వచ్చినంత వరకు ఆ లాబీస్లో ఉంటారు, వెయిటింగ్ రూమ్లో ఉంటారు. ఆఫ్టర్ కమింగ్ ఫ్లైట్ ఏమవుతుంది? ఎక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ సత్రం ఏం చెప్తుందంటే, లిసన్ దిస్ వర్డ్, లోకమంతా కూడా ఈ భూమి మీద క్షణభంగురమయ్యా, కొంతకాలమే ఉంటారయ్యా, మరి కొంతకాలం శాశ్వత లోకం వెళ్ళిపోతారయ్యా, ఈ కొంతకాలానికి ఈ పంతాలు ఎందుకయ్యా అని చెప్పడానికి సత్రములో యేసునాథుడు జన్మించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సత్రం. ఇంకొక 2వ అప్లికేషన్ ఏంటంటే, మనుషులందరూ క్షణభంగురం, ఒకటో విషయం. అలాగే సత్రములో పుట్టిన ఈ యేసు ప్రభువు నిజముగా లోకానికి ఉద్ధారకుడు. ఈ విషయం ఎరిగిన వాడు కాలము గడిచిపోకముందే నేను ఈ యొక్క మేంజర్లో, ఈ తొట్టిలో కొద్ది కాలమే ఉంటాను, ఈ శరీరం అనేటువంటి ఈ యొక్క వస్త్రములో కొద్ది కాలమే ఉంటాను. నేను బతికుండగానే అంటే అర్థం చచ్చిపోతాడని కాదు, నేను ఈ శరీరంలో ఉండంగానే లోకమంతా తెలుసుకోండి, క్షణభంగురమైనటువంటి మీ జీవితాలు మార్చుకోండి అంటానికి 2nd అప్లికేషన్, 2వ అనువర్తితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సత్రానికి సూచన. ఇంకొక దగ్గర పెట్టాడు, పశువుల తొట్టి. ఏంటది? మరి అదేంటది అంటే పశువుల తొట్టి. తొట్టిలో ఏముంటుంది అసలు? గడ్డి, మేత.
ఏంటండి? ఫుడ్డర్, ప్రొవెండర్ అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేత ఉంటుంది. పశువులు మేసే తొట్టిలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ తొట్టిలి పశువులకు చెందుతుంది. వాట్ ఇట్ షోస్ వెరీ క్లియర్లీ, అదేం చూపిస్తుంది అంటే మానవ జాతి అంతా కూడా యెహోవాను గూర్చిన జ్ఞానము లేక పశుప్రాయుల వలె జ్ఞానమును ప్రేమించక, జ్ఞానం ఎంత చెప్తున్నా గద్దింపునకు లోబడక నశించిపోతున్నారు. ఈ లోకములో ఉన్న మనుషులందరూ పశుప్రాయులు. జ్ఞానమును అసహించుకున్నవాడు ఎవడు? పశుప్రాయుడు. గద్దింపును అసహించుకున్నాడు ఎవడు? పశుప్రాయుడు. కాబట్టి పశువుల తొట్టిలో పెట్టబడిన యేసు రెండవసారి ఇస్తున్న మనకు ఆ ఇంప్లికేషన్ ఏంటయ్యా అంటే, లోకమంతా పశువుల్లాగా ఉన్నారు, నేను వారి పశుత్వము తీయటానికి ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్పడానికి దట్స్ ద గ్రేటెస్ట్ ఇండికేషన్. దేవుడు స్తోత్రం కలుగును గాక. రండి అని చెప్పి. ఇకపోతే మూడవది, అందులో గడ్డి ఉంది. ఏముంది? మేత, ఫుడ్డర్. అదేం చెప్తుంది అంటే, పశువులాగా గడ్డి మేయకండి, పరలోకము నుంచి జీవించడానికి, ఎల్లప్పుడూ జీవించడానికి వచ్చిన, పరలోకము నుంచి పంపబడిన జీవాహారము నేనే అని చెప్పడానికి గడ్డి ఇండికేషన్గా ఉంది. స్పిరిచువల్ అప్లికేషన్ జస్ట్ అంతే. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన అప్లికేషన్స్ ఇచ్చాడు. ఇది తప్పేం కాదు, అర్థమైందండి. సో ఇంత గొప్ప యేసుక్రీస్తు ప్రభువారిని ఇన్ని విధాలుగా అన్నీ తగ్గించుకొని నీ కోసం వచ్చిన యేసుని వదిలేసి పాపపు బికారిగా బ్రతుకుతావా? పాపము లేని పరిశుద్ధుడిగా బ్రతుకుతావా? పాపము బికారిగా ఉండి నరకము చెల్లిపోతావా? పాపమును పోగొట్టుకొని యేసు రక్తములో కడగబడి ఆ స్వర్గలోకం ఎగుతావా, పరలోకం ఎగుతావా? ఏంటి నీ ఆప్షన్ టుడే, టునైట్, రాత్రి? వాట్స్ యువర్ ఆప్షన్? ఎక్కడ నీ ఆప్షన్ ఏంటి? యేసు ఎవరో ఏదేదో అనుకుంటూ ఉంటారు. చెప్పాలంటే 3 రోజులు ఇలాగే కూర్చొని చెప్తాను, కానీ యూ హ్యావ్ నో పేషెన్స్. ఉండదు కూడా, మీకు ఓపిక ఉండదు. ఎందుకంటే టైం ప్రకారం వదిలేదు, అందరూ వెళ్ళిపోతారు కదా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సో ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. ఇన్ని విధాల నా యేసు దిగి వచ్చి ఇన్ని కార్యాలు చేస్తే నీకెన్ని గుండెలు? యేసు అల్లా అని చెప్పేసి ఆ ఊరు చివారుండే వీధులు చూపిస్తుంటారు కొంత బుర్రలేని వాళ్ళు. బుర్రలేని వాళ్ళు అక్కడికి వెళ్ళిపో, అక్కడ ఉంటారు మీ వాళ్ళు. అల్లెలుయోళ్ళు అక్కడ ఉంటారు. అల్లెలుయోళ్ళు ఎవరట? వీడికి అల్లెలు అండమే రాదు, మళ్ళీ అల్లల్లుయోళ్ళు అంటుంటాడు. అల్లల్లుయోళ్ళు అంటే నోరు కూడా తెరవు సరిగ్గాను. దేవుడు స్తోత్రం కలుగునుగా. నా యేసు ఇలాగంటావనే ప్రపంచం చివరిలోనో ఊరు చివరిలోనో పుట్టలే. గుర్తు చేస్తున్నాను చూసుకోండి. భూమధ్యపురములో, భూమికి నాభీ కేంద్రముగా ఉన్న భూమధ్యపురములో, పాలస్తీనా దేశములో, ఇజ్రాయెల్ దేశములో, సర్వ ప్రపంచమునకు నట్ట నడుమ పుట్టాడు నా యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు తెలియక అక్కడ ఉంటారు, వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోరు అక్కడికి. అక్కడ ఉంటారు కదా, నువ్వు వెళ్ళిపో. నా యేసు భూమికి నట్ట నడుమ పురుషుడు. దట్ మీన్స్ ఐ బిలాంగ్ టు ఆల్ నేషన్స్ అని అర్థం. సర్వదేశములారా అన్నాడు ఆయన. అంటే అన్నాడా భారతదేశమా సగం మందే రండి అన్నాడా? సమస్త దేశములారా. ఒకసారి 101 ఏంటో 101 కీర్తన అది మీరు యాడ్ చేసుకోవాలి మరి. సమస్త దేశములారా, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. అబ్బా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఊరోలే ఒక ఇంటోలే చప్పట్లు కొట్టుకుంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్తాయి? అర్థం కాలేదేమో, సైలెంట్గా ఉన్నారు. ఒక్కింటోలే చప్పట్లు కొట్టుకుంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్తాయి? సౌండ్ ఎవరికి వినిపించదు. ఇప్పుడు సర్వదేశములు చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టి చప్పట్లు కొట్టి అన్ని దేశాల వారు పాటలు పాడుతుంటే ఏమవుద్ది? ఇంకొక భూకంపం 8.2 రిక్టర్ స్కేల్ పై వచ్చేద్దండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భూమి కంపించకపోద్ది, మెట్టలు తట్టరిల్లిపోతాయి, ఆకాశం తలకిందులైపోతుంది, సర్వం కూడా అమ్మో 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 ఏదో అయిపోతుంది అని చెప్పేసి అందరూ కూడా రొమ్ము పాదుకొని ఎవరో అనుకోవచ్చు. ఎవరో కాదు, నా దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఆయనకు సర్వదేశాలు చప్పట్లు కొట్టి ఉత్సహిస్తాయి. నువ్వు చేసుకున్న పండుగ అల్లాడిని పిలిచి ఎవరా పిలకపోతే మరి పండుగ ఎలాగ ఇద్దరమే అయిపోతాము అని చెప్పి ఎవరినో పిలిస్తే కానీ నీ పండుగ అవదు. మేము ఎవరిని పిలకపోయినా సర్వదేశాలు చప్పట్లు కొట్టుకొని పండుగ చేసుకుంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగన్నాడా? సగం జనులారా చప్పట్లు కొట్టుడి అన్నాడా? సమస్త దేశములారా కాదు, ఇంకోటి ఇది. సగం జనులారా చప్పట్లు కొట్టుడి, అది సర్వజనులారా ఏం చేయుడి? క్రైస్తవ్యంలో అందరూ చప్పట్లు కొడతారు,
ఒక చర్చి కాదు, సర్వలోకములో ఉన్న సర్వజనములలో ఉన్న సర్వలోకస్తులు దే విల్ క్లాప్ అండ్ క్లాప్ అండ్ క్లాప్ అండ్ జాయ్. ఈ మహోన్నత ఉత్సవాన్ని వాళ్ళు జరిగించుకుంటారు. కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు ఇది విమర్శ కాదు, సద్విమర్శ. ఒక మూలకు దేవుడు అయి ఉంటాడు. రండ్రా మన ఊరు అమ్మ తల్లి తెచ్చుకుందాము. ఏ అమ్మ తల్లి? సహోదరుడా, నేను ద్వేషించట్లేదు. ఐ లవ్ యూ. నీకు జ్ఞానం తెలియాలని చెప్తున్నాను. నా దేవుడు ఈజ్ ఫర్ ఆల్ నేషన్స్. కానీ నువ్వు అనుకుంటున్న దేవుడు ఈజ్ ఫర్ వన్ విలేజ్. ఒక్క ఊరికి నీ దేవుడు. కానీ నా దేవుడు సెలవిస్తున్నాడు, ఓ నాయనో సర్వదేశములారా సర్వజనులారా అంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. భూలోకమా ఆలకించుము, ఆకాశమా చెవియొగ్గము. అరే బాబోయ్, ఇదేంటిది? ఆకాశం, నువ్వు మాట్లాడితే ఆకాశం ఆలకిస్తుందా ప్రభు అంటే చచ్చినట్టు. ఆకాశం ఆలకిస్తుంది ఇఫ్ మై గాడ్ స్టార్ట్ స్పీకింగ్. నా దేవుడు మాట్లాడడం మొదలెడితే, చెప్పండి ప్రభువా, చిత్తము మీ యొక్క సేవకులమైన మేము ఆలకించుచున్నాము, సెలవిమ్ము అని చెప్పాలా. అంతేకాదు 148లో ఉంది, ఏముంది తెలుసా? ఆకాశవాసులారా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు పిలిస్తే భూమి మీద ఉన్న మనిషి రాడు, మీ సొంత చుట్టం. కానీ నా దేవుడు ఆకాశవాసులారా రండి, యెహోవాను గూర్చి గానం చేసి ఆయనను స్తుతించండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అగ్ని, హిమమా, ఆవిరి, మంచు, నక్షత్రములారా, సూర్యుడా, చంద్రుడా, మీరందరూ కూడి సంతోషముతో యెహోవానుకు స్తుతి చెల్లించుడు. ఇన్ని చేస్తాయి నా దేవుడికి, ఇన్ని పండగలు చేసుకుంటున్నాయి. ఇన్ని కలిపి సృష్టి యావత్తు పండగ చేస్తుంది. నువ్వు పండగ చేస్తే పక్కింటోడికి నువ్వు లైట్ ఎగిపోతే ఎవడికి తెలియదు. నువ్వు దీపం వెలిగిస్తే తప్ప పండగ చేసుకున్నట్టు ఉన్నారా? ఏ చిన్న వెలుతురు ఉంది, నీ దీపం ఎవడికి కనిపించదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు వెలిగించిన దీపము సర్వలోకానికి ఆయన జ్ఞానజ్యోతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మచ్ ఇస్ దేర్. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. చాలా ఉంది. కాబట్టి నా దేవుడు సర్వలోకానికి దేవుడు. మన దేవుడు ఎవరికి దేవుడు? సర్వ లోకానికి దేవుడు. సూర్యుడికి దేవుడు, చంద్రుడికి దేవుడు, నక్షత్రాలకు దేవుడు, సర్వ పంచభూతములకు దేవుడు. కానీ నువ్వు సేవించుచున్నవాడు. వేసుకో ఒకసారి జవాబు లెక్కలేసుకో నువ్వే. నేను సేవిస్తున్నాడు, ఇండియాకి ఇవతలే ఆగిపోతున్నాడు అండి. మరి ఏటవుతుందో తెలియట్లేదండి. నువ్వు ఎంత లెక్కించు, ఇండియాకి యువతలే ఆగిపోతాడు. యువతలే. మరి అవతలే ఏంటంటే నువ్వు వెళ్ళలేవు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేతులు చాచాడు అనుకోండి, అక్కడే ఉండి భూలోకం అంతా దేవేస్తాయి ఆయన చేతిలో. అంత పొడుగు. ఆయన అన్నాడు, మీరు నా కొరకు కట్టనుద్దేశించిన మందిరం ఏపాటిది? ఆకాశము నా సింహాసనము, భూమి నా పేదపీఠము. ఇప్పుడు తెచ్చుకోండి రా సిమెంట్ బస్తాలు అంటాడు. ఇప్పుడు సిమెంట్ బస్తాలు తెచ్చుకోండి, ఐరన్ తెచ్చుకోండి. ఎందుకు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఇప్పుడు నా గుడి కట్టాలనుకుంటారు కదా, కట్టండి అంటాడు. ఓ నాయన, మా ఎస్టిమేషన్ అంతకు రాదండి, మేము ఊరందరం ఎత్తుకున్నాం కానీ చాలదండి అంటే, మరి అందుకే ఊరుకోరా, నాకు నువ్వు గుడి కట్టలేవు అంటాడు. నాకు నువ్వు గుడి కట్టలేవు. ఎందుకంటే భూమి మీద నా కాళ్ళు ఉంటాయి, నా తల వచ్చి ఆకాశం మీద ఉంటుంది, అక్కడ కూర్చుంటాను. నాకు కుర్చీ ఎలాగేస్తావు, నా కాలు ఎలా పట్టుకుంటావు, నా ముఖం ఎలా చూస్తావు? నువ్వు అంత పెద్ద గుడి కడతావా నువ్వు? అందుకే దేవుడు దేవాలయాల్లో ఉండడు. అది చర్చిలో దేవుడు ఉండడు, మసీదులో దేవుడు ఉండడు, గోపురంలో దేవుడు ఉండడు, హైందవ టెంపుల్స్లో దేవుడు ఉండడు. ఎందుకంటే దేవుడు అలా ఉండడం అవ్వదు. అర్థమైందా? దేవుడు ఎక్కడ ఉంటాడు? చర్చిలో ఉండడు. ఎక్కడ ఉంటాడంటే ఆయన అన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము, మీ దేహము దేవుని ఆలయము. అబ్బా, ఇంత పెద్ద గుడిలో ఉండలేనోడివి ఇంత పెద్ద చిన్న దేహములో ఉండిపోతావా ప్రభువా? ఆర్ యూ కంఫర్టబుల్ అంటే, ఐఎమ్ చాలా కంఫర్టబుల్ రా, అదే కావాలంటాడు దేవుడు. చాలా సౌఖ్యంగా ఉందిరా. ఎక్కడ ప్రభువా? నీ గుండెలో ఉంటాను రా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది అంటాడు. అక్కడ దేవుడు కంఫర్ట్గా ఉండే చోటు ఏంటో తెలుసా? అద్భుతంగా దేవుని దాసులు మొత్తం సెలవిచ్చారు. ఆత్మలో కపటం ఉంచుకోకండి అన్నాడు. ఏం ప్రభు, అదేమన్నా అద్దెకెత్తావా అంటే, అద్దెకివ్వడం కాదురా, నేను ఎంచుకున్న చోటు అదే, అక్కడ ఉంటాను నేను. కాబట్టి ఆత్మలో ఏమి ఉంచొద్దండి, నేను వచ్చి అక్కడ ఉంటాను. అక్కడ కపటం, అక్కడ ద్వేషం, వేషధారణ, రకరకాల వాంతులు లాంటి ఇల్లు ఉంచొద్దు. ఎందుకంటే ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ యూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ నేను నివాసము. అందుకు
దేవుడు మంచి స్టార్టింగ్ ఇచ్చాడు. దైవజనులు గుర్తు చేశారు. ఆత్మలో కపటం లేనోడు ధన్యుడు. ఎందుకయ్యా అంటే అందులోనే ఈ రాత్రి యేసు ఉండాలనుకుంటున్నాడు. మళ్ళీ ఒక తొట్టికి రాడు ఆయన. ఏ తొట్టి? పశువుల తొట్టికి రాడు. మళ్ళీ ఆ శాలకు రాడు. అందుకే టెంపరీ అని చూసుకున్నాం కదా ముందే. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు అలా రాడండోయ్, ఈసారి యేసు వచ్చి రెండోసారి వస్తానని అంటున్నారు కానీ అని మళ్ళీ తొట్లోనికే వస్తాడు. అలాగ అనుకోవద్దు. ఈసారి ఆయన ఖడ్గము ధరించి మేఘారుడై వచ్చుచున్నాడు. ఎవడు ఆయన దినమును తాలును అని ఉంది. మైనముతో కొండలు మైనములాగా కరిగిపోతాయి, ఎందుకని నా యెహోవా వేంచేయుచున్నాడు అని రాసింది. ఎవడు తట్టుకుంటాడండి? సో ఆత్మ సరి చేసుకో, దాని లోపలికి యేసును ఆహ్వానించు, అద్భుతమైన జీవితం వస్తుంది. ఎందుకంటే రెండవసారి అదే యేసు వచ్చినప్పుడు ఆత్మలో నువ్వు కానీ యేసును ఉంచకపోతే ఈసారి ఖడ్గం పట్టుకొని వస్తాడు. ఆ ఖడ్గానికి నీ బతుకు బానిసైపోయి బలైపోతుంది. అంతే, బలైపోతుంది. అది జరగక ముందే యేసును ఆహ్వానించు. దాసులందరూ చెబుతున్న మాట మనస్సులో పెట్టు. యేసుక్రీస్తే సర్వలోకమునకు దేవుడు. యేసు తప్ప వేరొక గత్యంతరము లేదు. 200 దేశాలకు లేదు, వేరు ప్రపంచాలకు లేదు. మరి నీకెక్కడ ఉంటుంది? ఉండదు. అలాంటి గొప్ప యేసుని ఈ పూట దేవుని దాసుడుగా నేను మీకు పరిచయం చేశాము. ఓ లోకమా, ఓ వీధి, ఓ సంఘమా, దిద్దుకో, యేసును చేర్చుకో, బ్రతుకును మార్చుకో. అలాంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.